ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం. 85 డిగ్రీస్ ఉంది స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే డ్రా చేసుకుందాం. పాలీలైన్ సెలెక్ట్ చేసుకొని 185 డిస్టెన్స్ గైస్ కరెక్ట్గా చేయండి. 185 డిస్టెన్స్ తో లైన్ కొట్టినాక ఎస్కేప్ కొట్టి 20 డిస్టెన్స్ తో ఒక లైన్ కొట్టి ఎస్కేప్ కొట్టింది. అండ్ అగైన్ 30 డిస్టెన్స్ తో ఒక లైన్ ఉంది ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట అయితే ఈ లైన్స్ డ్రా చేసేద్దాం. 30 డిస్టెన్స్ ఎస్కేప్ కొట్టి అగైన్ 40 డిస్టెన్స్ తో ఒక లైన్ ఉంది. సో అగైన్ 40 డిస్టెన్స్ ఎస్కేప్ కొట్టి అగైన్ మళ్ళీ 50 డిస్టెన్స్ తో ఎస్కేప్ కొట్టింది. ఎస్కేప్ కొట్టినాక లైన్ టు లైన్ డిస్టెన్స్ వచ్చేసరికి 5 డిస్టెన్స్ ఉంది. సో 20 లైన్ 5 డిస్టెన్స్ అండ్ 5 డిస్టెన్స్ ఉంది. సో 5 అగైన్ 5 అగైన్ 5. సో 3.5 డిస్టెన్స్ తో డ్రా చేసినాక ఈ లైన్ సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్ పాయింట్ పెట్టినా అగైన్ ఈ 30 డిస్టెన్స్ లైన్ తీసుకొచ్చి ఫస్ట్ పాయింట్ ఉంది కదా 5 డిస్టెన్స్ ఇచ్చాము ఆ పాయింట్ లో అప్లై చేసినాక అగైన్ ఈ లైన్ కూడా దాని మీద కోఇన్సిడెన్స్ చేసేయాలి. అండ్ అగైన్ ఈ లైన్ వచ్చేసరికి ఈ థర్డ్ పాయింట్ ఇచ్చాం కదా 5 డిస్టెన్స్. సో ఇలాగా డయాగ్రామ్ అయితే డ్రా చేసుకుందాం. డ్రా చేసినాక ఇలా ప్లేస్ చేసుకోండి. ఇలాగైతే ఈజీ మెథడ్ అని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఏదైనా ఈజీ మెథడ్ అనుకుంటే దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంక్లైన్ లైన్ అయితే అప్లై చేసేద్దాం. ఈ ఇంక్లైన్ గా ఉన్నాయి కదా ఈ డిస్టెన్స్ లో వీటిని అయితే మెచ్ చేసుకోండి. పాలీలైన్ సెలెక్ట్ చేసుకున్నాక సో మనకు ఒక రెక్టాంగిల్ బాక్స్ అయితే కావాలి. సో 45 డిస్టెన్స్ తో ఉంది. ఇది పాలీలైన్ సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ నుంచి అప్పర్ సైడ్ వచ్చేసరికి కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ టోటల్ డిస్టెన్స్ ఈ బేస్ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి 45 డిస్టెన్స్ ఉంది. సో మనం ఆల్రెడీ 15 డిస్టెన్స్ తో ఈ లైన్స్ ఇక్కడ దాకా అయితే డ్రా చేస్తున్నాం కదా. సో మనం 30 డిస్టెన్స్ అయితే తీసుకోవాలి. ఓకే ఆర్తో స్నాప్ ఆన్ చేసుకోండి. అగైన్ ఈ హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 50 ఇక్కడ అబ్జర్వ్ చేసారా ఈ పాయింట్ 50. సో 50 అండ్ అగైన్ ఈ పాయింట్ తీసుకొచ్చి మెజర్ చేసేయండి. గైస్ ఈ పాయింట్ నుంచి కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో ఈ బేస్ పాయింట్ ఈ కర్సర్ ఏదైతే ఉందో ఈ బేస్ పాయింట్ నుంచి హైట్ వచ్చేసరికి 5 డిస్టెన్స్ మళ్ళీ అగైన్ ఈ పాయింట్ కి ఇంక్లైన్ గా పాయింట్ అయితే మెచ్ చేశాడు. సో 5 డిస్టెన్స్ తో ఆర్తో స్నాప్ ఆన్ చేసుకోండి. 5 హైట్ తో లైన్ కొట్టినాక ఆర్తో స్నాప్ ఆన్ చేసి కార్నర్ పాయింట్ కి ఇచ్చేసి అలాగే ప్రతిదీ అలాగే ఉంది. 5 డిస్టెన్స్ తో అలాగా ప్రతిదీ ఉంది. ఆర్తో స్నాప్ ఆన్ చేసుకోండి. 5 డిస్టెన్స్ అండ్ ఆర్తో స్నాప్ ఆన్ చేసినాక ఈ లైన్ ఈ ఇన్క్లైన్ గా ఉంది కదా ఈ లైన్ ప్యారలల్ గా ఇప్పుడు మనం డ్రా చేయాలి. సో కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ప్యారలల్ పాయింట్ ఇది. ప్యారలల్ పాయింట్ డ్రా చేసినాక అగైన్ 5 డిస్టెన్స్ అండ్ అగైన్ ఈ లైన్ మళ్ళీ ప్యారలల్ గా ఇది. సో గైస్ ఇవి ఇన్క్లైన్ గా మనకి ప్యారలల్ గా లేవు అనేసి మనకి అనుకుంటే తర్వాత మనకి వీటికి జామెట్రిక్ టూల్స్ ఉన్నాయి కదా అన్ని కాన్స్టెంట్స్ అనేవి అప్లై చేసేసుకుందాం. సో అగైన్ 5 డిస్టెన్స్ అండ్ ఈ లైన్ కి దీన్ని ప్యారలల్ గా పెట్టినాక అగైన్ 5 డిస్టెన్స్ ఈ లైన్ కి దీన్ని ప్యారలల్ గా అబ్జర్వ్ చేశారు ఫ్రెండ్స్. అగైన్ 5 డిస్టెన్స్ ఈ కార్నర్ ని అప్లై చేసి ఎస్కేప్ కొట్టండి ఫ్రెండ్స్. మనకి ఈ లైన్స్ ఏమైనా ప్యారలల్ గా లేవు అనుకుంటే వీటికి కన్స్టెంట్స్ ఉన్నాయి కదా ప్యారలల్ దీన్ని అప్లై చేసేద్దాం. ఈ లైన్ కి దీన్ని ప్యారలల్ గా అండ్ ఈ లైన్ కి దీన్ని ప్యారలల్ గా అండ్ పాయింట్ కి పాయింట్ అండ్ అగైన్ ఈ లైన్ ప్యారలల్ గా
మనం ప్యారల్ అయితే ప్రతిదానికి అప్లై చేసుకున్నాం. అండ్ అగైన్ హోమ్లోకి వెళ్ళి ఈ లైన్స్ ఉన్నాయి కదా సెంటర్లో, వాటిని అయితే ట్రిమ్ చేసేద్దాం. సో గైస్ ట్రిమ్ అయితే చేసేసాం. ట్రిమ్ చేసుకున్నాక ఎస్కేప్ కొట్టి గైస్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఈ బాక్స్ ఉంది కదా రెక్టాంగిల్, సో 15 హారిజాంటల్ డిస్టెన్స్ అండ్ వర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 20. గైస్ కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెక్టాంగిల్ మిడ్ పాయింట్ ఆఫ్ బేస్. సో ఈ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ అప్లై చేయడానికి. హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 15 అండ్ వర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి మనకి 20 డిస్టెన్స్. మనకి ఈజీగా ఉంది కదా అప్లై చేయడానికి. అండ్ అగైన్ పాలీలైన్ సెలెక్ట్ చేసుకుంటాం. పాలీలైన్ సెలెక్ట్ చేసుకొని ఈ బేస్ పాయింట్ నుంచి హైట్ వచ్చేసరికి 2.5 కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే 2.5. గైస్ తప్పు అయితే చేసేసాం, సారీ. మనం ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 5 డిస్టెన్స్తో ఇక్కడ ఒక రెక్టాంగిల్ అయితే ఉంది, దాన్ని అయితే మనం డ్రా చేయలేదు, సారీ గైస్. ఆటో స్నాప్ ఆన్ చేసుకొని ఈ పాయింట్ నుంచి 5 అండ్ అగైన్ 50 అండ్ అగైన్ ఈ పాయింట్కి వచ్చేసి ఎస్కేప్ కొట్టినాక ఈ పాయింట్ ట్రిమ్ చేసేద్దాం. ట్రిమ్ చేసినాక ఇప్పుడు ఈ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసి ఈ సెంటర్ పాయింట్లో ప్లేస్ చేసి 15 అండ్ అగైన్ వర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 20. ఇప్పుడు అగైన్ పాలీలైన్ సెలెక్ట్ చేసి ఈ పాయింట్ నుంచి హైట్ వచ్చేసరికి 2.5 ఉందిగా, సో 2.5తో హైట్ ఇచ్చినాక 2.5, ఈ హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 5. సో అగైన్ ఇటు సైడ్ వచ్చేసరికి 2.5 అండ్ ఇటు సైడ్ 5. సో ఈ పాయింట్కి ఆటో స్నాప్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్నాక ఇచ్చేసినాక ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ కొట్టినాక గైస్ ఇక్కడ అగైన్ ఇంకో రెక్టాంగిల్ ఉంది. 5 హారిజాంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 25. అగైన్ సేమ్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకొని పాయింట్ ఉందిగా పాయింట్లో ప్లేస్ చేయాలి. సో హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 5, వర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 25. సో 25తో లైన్ అయితే ఒక రెక్టాంగిల్ ఫామ్ చేసినాక అగైన్ ఇక్కడ మనకి మళ్ళీ రెక్టాంగిల్ ఉంది. సో సేమ్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకోండి. సెంటర్ పాయింట్ గైస్ కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే చూడలేదుగా, సో మెజర్మెంట్ చూసినాక అయితే ఇక్కడ 2.5తో హైట్ వర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 2.5, హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 10. సో ఈ మిడ్ పాయింట్లో ప్లేస్ చేసుకొని 10 డిస్టెన్స్ అండ్ వర్టికల్ వచ్చేసరికి 2.5. లైన్స్ ట్రిమ్ చేసేద్దాం, మనకి కొంచెం కన్ఫ్యూజన్ అయితే తగ్గుతుంది. సరే ఆ లైన్ డ్రా చేసినాక ఈ బేస్ పాయింట్ నుంచి ఈ బేస్ పాయింట్ నుంచి 77.5 డిస్టెన్స్తో వర్టికల్ డిస్టెన్స్తో మనకి అయితే ఈ బేస్ పాయింట్ నుంచి 77. సో ఆర్తో స్నాప్ ఆన్ చేసుకోండి. 77.5 77 హైట్ ఉంది కదా ఈ పాయింట్. సో ఈ పాయింట్ నుంచి 25 డిస్టెన్స్తో ఒక లైన్ అండ్ ఈ ఇంక్లైన్ తాలూకా సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ తీసుకొచ్చి మెర్జ్ చేసేయండి. ఆ సెంటర్ పాయింట్ తీసుకొచ్చి అటాచ్ చేసేయండి. అటాచ్ చేసినాక అగైన్ పాలీలైన్ సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ అగైన్ ఈ సెంటర్ పాయింట్ నుంచి 25 హారిజాంటల్ డిస్టెన్స్ 25 అండ్ ఇన్క్లైన్గా కరెక్ట్గా అబ్జర్వ్ చేశారు అయితే, సారీ కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఇన్క్లైన్ తాలూకా సెంటర్ పాయింట్లోనే ఉంది, మీరు అబ్జర్వ్ చేశారు లేదా. సో ఈ పాయింట్లో మళ్ళీ అగైన్ ఈ సెంటర్ పాయింట్లో సెలెక్ట్ చేసినాక కరెక్ట్గా అబ్జర్వ్ చేసేయండి. ఇప్పుడు ఈ సర్కిల్స్ తాలూకా హైట్ వచ్చేసరికి ఈ పాయింట్ మనకి ఇక్కడ 20 డిస్టెన్స్ సెంటర్ సర్కిల్ అయితే ఉంది. సో లైన్ సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ 15 డిస్టెన్స్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. 15 డిస్టెన్స్తో లైన్ డ్రా చేసినాక 20 డిస్టెన్స్ అగైన్ మనకి లైన్ డ్రా చేస్తే 20 డిస్టెన్స్తో లైన్ డ్రా చేసినాక ఇప్పుడు 3 పాయింట్ సర్కిల్ని డ్రా అగైన్ ఈ సెంటర్ పాయింట్ హైట్ ఉంది కదా, 5 డిస్టెన్స్ ఉంది కదా హైట్. సో ఆర్తో స్నాప్ ఆన్ చేసుకోండి.
సో 5 డిస్టెన్స్ తో లైన్ డ్రా చేసినాక ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు 3 పాయింట్ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని ఈజీగా డ్రా చేసుకుందాం. ఈ పాయింట్ అండ్ అగైన్ ఈ పాయింట్ కరెక్ట్గా అబ్జర్వ్ చేశారా? అగైన్ 3 పాయింట్ సర్కిల్ సెలెక్ట్ చేసుకుంటారు, సెంటర్ సర్కిల్ పాయింట్ అండ్ ఈ 5 డిస్టెన్స్ ఉంది కదా దీన్ని ట్రాక్ చేసుకుంటారు. సో అగైన్ ఎగ్జాక్ట్ గా ట్రాక్ చేసుకొని ఎగ్జాక్ట్ పొజిషన్ లో ప్లేస్ చేసుకోవడం. ఈ సర్కిల్ మళ్ళీ ఈ 5 డిస్టెన్స్ ట్రాక్ చేసుకుంటారు, ట్రాక్ చేసుకుని ఎగ్జాక్ట్ పొజిషన్ లోకి వచ్చినాక ఎక్స్ట్రా లైన్స్ ట్రిమ్ చేసేద్దాం. సో 1 by 1 డ్రా చేసుకుని కన్ఫ్యూజన్ ఏం లేదు గైస్. మీకు డౌట్ ఉండొచ్చు ఏంటి బల్బ్ లాగా ఉందనేసి అనుకోవచ్చు గైస్. ఏంటంటే ఇటువంటి కాంప్లెక్స్ షేప్స్ ఉన్న డయాగ్రామ్ డ్రా చేయడం వల్ల మనం ప్రతి షేప్ ఎలా డ్రా చేసుకుంటే మనకి ఈజీగా ఉండొచ్చు అనేసి మనకు ఒక ఐడియా వస్తుంది. అందుకనేసి ఇలా ఇటువంటి డయాగ్రామ్స్ అయితే డ్రా చేస్తాను, ఏమనుకోవద్దు. అండ్ గైస్ కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సర్కిల్ ఉంది కదా దీని రేడియస్ వచ్చేసరికి 60 రేడియస్ ఉంది. సో 60 ఈ పాయింట్ నుంచి చూసారా, ఈ బేస్ పాయింట్ 185 ఉంది కదా, ఈ 185 నుంచి ఆర్థో స్నాప్ ఆన్ చేసి ఉంది. 60 డిస్టెన్స్ తో ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటారు. ఎస్కేప్ కొట్టి సెంటర్ రేడియస్ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ నుంచి చూసారా అది 60 రేడియస్ సర్కిల్గా. అండ్ అగైన్ మనకి ఇక్కడ 40 రేడియస్ తో ఒక ఆర్క్లు అయితే ఉన్నాయి. సో అగైన్ 40 రేడియస్ తో సర్కిల్స్ టూ సైడ్స్ 40 రేడియస్ సర్కిల్స్ అయితే డ్రా చేసుకుందాం. డ్రా చేసినాక మనకి నెక్స్ట్ పాయింట్ తెలిసిందే. ఎగ్జాక్ట్ ఆర్థో స్నాప్ ఆన్ చేసుకొని నియరెస్ట్ పొజిషన్కి తీసుకెళ్ళి ప్లేస్ చేసుకుంటాం. నియరెస్ట్ పొజిషన్ ప్లేస్ చేసుకొని కన్స్టెంట్స్ అయితే 1 by 1 అప్లై చేసేసుకోవాలి. గైస్ నియరెస్ట్ పొజిషన్ ప్లేస్ చేసినాక ఈ పారామెట్రిక్ ట్యాబ్ లోకి వెళ్ళి ఈ లైన్ కి ఈ సర్కిల్ టాంజెన్షియల్ చేయాలనుకున్నా అండ్ అగైన్ ఈ లైన్ కి టాంజెన్షియల్ చేయాలి. సారీ అప్లై అవ్వలేదు. సో ఈ లైన్ కి సర్కిల్ టాంజెన్షియల్ చేయాలనుకున్నా అండ్ అగైన్ ఈ సర్కిల్ కి దీన్ని టాంజెన్షియల్ చేయాలనుకున్నా అండ్ అగైన్ ఈ లైన్ కి దీన్ని టాంజెన్షియల్ చేయాలనుకున్నా. టాంజెన్షియల్ అయితే చేసేద్దాం కదా, ఈ ఎక్స్ట్రా లైన్స్ అయితే ట్రిమ్ అయితే చేసేద్దాం. హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో 1 by 1 మెజర్మెంట్స్ అయితే అప్లై చేసుకుందాం. సో ఈ పాయింట్ ఈ సెంటర్ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 185 అండ్ అగైన్ ఈ పాయింట్ హైట్ వచ్చేసరికి 5 అండ్ అగైన్ ఈ పాయింట్ 5 హైట్ వచ్చేసరికి 5 అండ్ అగైన్ సేమ్ ఈ పాయింట్ 5 హైట్ వచ్చేసరికి 5 అండ్ ఈ బేస్ పాయింట్ వచ్చేసరికి 45 అండ్ అగైన్ ఈ పాయింట్ హైట్ వచ్చి సర్కిల్ రెక్టాంగిల్ తాలూకు హైట్ వచ్చేసరికి 20 అండ్ అగైన్ ఈ సెంటర్ పాయింట్ 55 అండ్ ఈ పాయింట్ హైట్ వచ్చేసరికి 2.5 అండ్ సేమ్ ఈ పాయింట్ 2.5 అండ్ హైట్ వచ్చేసరికి ఇటు చాలా హైట్ ఉంది కదా, సో ఈ పాయింట్ ఈ బేస్ పాయింట్ హైట్ వచ్చి రేడియస్ అండ్ అగైన్ ఈ 2 సర్కిల్స్ తాలూకు రేడియస్ వచ్చేసరికి 40 అండ్ అగైన్ వీటి తాలూకు రేడియస్ వచ్చేసరికి సో ఈ సెంటర్ పాయింట్ ఈ పాయింట్ హైట్ వచ్చేసరికి 5. ఒక డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది.